ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి, శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈరోజు శుక్రవారం అలానే అమావాస్య చాలా మంచి రోజు. కనుక రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో కోట్ల అప్పుల నుండి బయటపడతారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఉప్పు అనేది శివశక్తి జ్యోతిష్యాలయం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. సమస్య మీది, పరిష్కారం మాది. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతానం, శత్రుబాధలు, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా 100% పరిష్కారం చేయగలరు. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 7993422886. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాంటి ఉప్పుతో ఈ పరిహారం ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ ఉప్పుతో చేసేటటువంటి ఎటువంటి పరిహారాలు అయినా అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఉప్పుతో కానీ ఈ పరిహారాలు చేస్తే ఎంతటి దరిద్రులు అయినా ధనవంతులుగా మారిపోతారు. అష్ట ఐశ్వర్యాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అష్ట కష్టాల నుండి బయటికి వస్తాయి. అలానే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు మీ చుట్టూ ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా, దరిద్రాలు ఉన్నా, బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి తీరుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అమావాస్య అంటే అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అందువల్ల అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు. అవి ఏమిటి అంటే గనక అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించకుండా ఉండకూడదు. అమావాస్య రోజుల్లో పితృదేవతలను తప్పకుండా పూజించాలి. అలా పూజించటం వల్ల ఎలాంటి పితృదోషాలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. దైవనామ స్మరణ చేయాలి. దైవాన్ని పూజిస్తూ ఉండాలి. ఈ రోజున నల్లటి దుస్తులు పొరపాటున ధరించకూడదు. అంతేకాదు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఎంత మంచి ఫలితాలు పొందితే అంత ఐశ్వర్యం అనేది ఇంట్లో నిండుతుంది. ధనానికి కానీ అలానే ఐశ్వర్యానికి కానీ లోటు ఉండదు. భోగ భాగ్యాలు అనేవి మీ ఇంట్లో తప్పకుండా ఉంటాయి. కనుక ఈరోజు అమావాస్య రాత్రి 12 గంటలలోపు ఎంతో పవిత్రమైనటువంటి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం అనేది మీ సంపదను రెట్టింపు చేస్తుంది. ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. విద్య అలానే ఉద్యోగం, వ్యాపారం యందు మంచి లాభాలు అనేవి వస్తాయి. మీకు ఉండే ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఇక మీ జీవితం అనేది ఒక అద్భుతంగా, ఒక అందంగా మారిపోతుంది. కనుక దొడ్డు ఉప్పు అనేది మన అందరికీ తెలిసినదే ఎంతటి పవిత్రమైనటువంటిదో. దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరే సంపదను ఖచ్చితంగా కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. దొడ్డు ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. కనుక ఈ దొడ్డు ఉప్పుతో ఎవరైతే ఈ పరిహారాలు చేస్తారో వారి యొక్క దరిద్రం అనేది తప్పకుండా తొలగిపోతుంది. దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే శనిదేవునికి కూడా చాలా చాలా ఇష్టం. అందువల్ల దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి పవిత్రమైనటువంటిది. ఈ దొడ్డు ఉప్పు మన జీవితంలో నుండి అత్యంత దరిద్రాలను కూడా తొలగిస్తుంది. ఈ దొడ్డు ఉప్పు వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. కనుక దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి.
ఈ దొడ్డు ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. మరి ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం ఏదైనా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. దొడ్డు ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే అది సంపూర్ణంగా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే దొడ్డు ఉప్పుతో మరి ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. అమావాస్య అంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజు. కనుక అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఇంట్లో డబ్బు అనేది ఉంటుంది. డబ్బుకి లోటు అనేది అసలు ఉండదు. ఇక డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో నుండి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. కనుక ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో నెగిటివ్ శక్తులు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో వారికి తప్పకుండా అప్పుల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఏదో ఒక రకంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఉప్పుతో నమ్మకంతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇంతకీ ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక గాజు పాత్రను కానీ లేదా ఒక మట్టి పాత్రను కానీ తీసుకోండి. అందులో దొడ్డు ఉప్పుని వేయండి. ఆ దొడ్డు ఉప్పులో ఒక రూపాయి కాయిన్ని కూడా వేయండి. ఎందుకంటే ఇంట్లో ఉండే ధనం పైన ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అది కూడా తొలగిపోతుంది. ఆ దొడ్డు ఉప్పు పైన రూపాయి కాయిన్ వేసి తర్వాత పసుపు, కుంకుమను వేయాలి. ఆ తర్వాత ఆ ఉప్పుని ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి. ఇంట్లో ఉండే ప్రతి మూలన ఉండేటటువంటి నెగిటివిటీని కూడా ఆ ఉప్పు అనేది తీసుకుంటుంది. ఆ తరువాత ఆ ఉప్పుని అలానే ఎవరు చూడని ప్రదేశంలో ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని కావచ్చు, ఈ యొక్క దొడ్డు ఉప్పు అనేది ఖచ్చితంగా కూడా ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో మాత్రమే వేయాలి. మిగతా ఎందులో కూడా వేయకూడదు. ఎందుకంటే ఆ రెండు మాత్రమే నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటిలో మాత్రమే వేయాలి. మరుసటి రోజు ఆ ఉప్పుని ఆవుకి తినిపించాలి. గోమాతకి తినిపించటం వల్ల మన సమస్యలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. మన అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి యందు చూసుకున్నా, వ్యాపారం యందు చూసుకున్నా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కనుక ఉప్పుతో ఈ పరిహారాన్ని రేపు అమ అంటే ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు. ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు అంటే రేపు ఉదయాన్నే ఆ ఉప్పుని ఆవుకి పెట్టాలి. ఇలా ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే సమస్యలు అనేవి తొలగిపోతాయి. డబ్బు సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్